హాయ్ అండి, అందరికీ నమస్తే. మనము ఇంతకు ముందైతే మన గార్డెన్‌ని చూపించాము. అలాగే మన నర్సరీలో ప్లాంట్స్‌ని కూడా చూపించాము. ఒకసారి మన గార్డెన్‌లో అయితే ఏ ఏ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి, ఏవేవి ఫ్రూటింగ్ వస్తున్నాయి ఈ సీజన్‌లో, ఒకసారి ఎంతెంత ఫ్రూటింగ్ వచ్చాయి అనేది ఒకసారి చూసుకుందాం. ఇది చూసుకున్నట్టయితే అంజీరా ప్లాంటు మీకు చాలాసార్లు చూపించాము. దీని నుంచి ఫ్రూట్స్ అయితే మొన్న తీసుకున్నాము. ఇవన్నీ ఇంకా 2 అయితే ఉన్నాయి. నెక్స్ట్ దీన్ని పెద్ద టబ్లోకి అయితే మార్చుతున్నాము వాటర్ క్యాన్ నుంచి. ఎందుకంటే దీనికి ప్లేస్ అనేది సరిపోవట్లేదు. కానీ ఫ్రూట్స్ అయితే బాగానే వస్తున్నాయి. మనం ఇచ్చిన గ్రోత్ ప్రమోటర్స్కి గట్టా సీవీడు, హ్యూమిక్ యాసిడ్. అలాగే ఇది జంబూ నేరేడు మనము వేసి 1.5 ఇయర్ అయితే అయింది. ఈ సంవత్సరం అయితే దీని నుంచి ఫ్రూటింగ్ అయితే తీయొచ్చు. ఇది చూసుకున్నట్టయితే తెల్ల నేరేడు చూసుకున్నట్టయితే మీరు మొత్తం ప్లాంట్ నిండా కూడా బడ్స్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు గుత్తులుగా. ఈ టైంలో మనము ఏ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి అనేది కూడా మరొక వీడియో మీకు చేస్తాను. అలాగే ఇది నారింజ కూడా చూసుకోవచ్చు మీరు ఎంత ఫ్లవరింగ్ అయితే ఉందో. చూడండి, మొత్తం ఫ్లవరింగ్ అయితే చెట్టు నిండా కూడా ఫ్లవరింగ్ అయితే ఉంది. చూడండి, ఇక్కడ చిన్న చిన్న పిందెలు కూడా మనకి స్టార్ట్ అవుతున్నాయి. చూడండి, స్వీట్ లెమన్ ప్లాంట్ అయితే మనకి ఎంత బుషిగా ఉండే ప్లాంట్ ఈ సీజన్లో మొత్తం ఆకులన్నీ కూడా రాలిపోతున్నాయి. కాకపోతే మనకి ఫ్రూట్స్ కూడా ఉంటాయి, ఎప్పుడు ఫ్రూట్స్ అయితే ఉంటాయి. చూసుకోండి, మనకి ఇదంతా కూడా ఆకులంతా కూడా రాలిపోయి మళ్ళీ మనకి కొత్త చిగురు అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మీకు అంతగా కనిపించకపోవచ్చు. ఇదిగోండి, పిందెలు కూడా ఉన్నాయి మనకి. మళ్ళీ ఇదంతా కూడా బుషీగా రెడీ అవ్వడానికి దీనికి మనము ఏ విధంగా గ్రోతింగ్ అనేది తెచ్చుకోవాలి, మంచి చిగురు మంచి ఇల్లు తీసుకోవాలో కూడా ఇది కూడా ఒక వీడియో పెడుతున్నాము. నెక్స్ట్ వీడియోలో పెడతాను. చూడండి, సపోటా అయితే మనకి ఫుల్గా పిందెలతో ఉంది. అలాగే కొత్త చిగురు వస్తుంది. మళ్ళీ అలాగే కొత్త బడ్స్ కూడా వస్తున్నాయి. చూడండి, ఇక్కడ కాయలు కూడా ఇవన్నీ కూడా మనకి ఒక 30 నుంచి 40 కాయలు అయితే ఉన్నాయి. ప్లాంట్ మాత్రం చాలా గ్రోత్గా అయితే ఉంది. ఇవి ఇప్పుడు మనకి చూడండి, ఇది చెట్టుకు పడిన తర్వాతే మీకు దీని వీడియో పెడతాను. మనకి ఇది ఎంత వెయిట్ అయితే వస్తుందో. కాలపాతి సపోటా మీరు ఫ్రూట్ చూసుకోవచ్చు. వీడియోలో మనకి చిన్నదిగా కనిపిస్తుంది, కానీ బయట చాలా పెద్దది అయితే ఉంది. దీన్ని ఆ రోజు మనం వెయిట్ కూడా వేస్తాం. వెయిట్ కూడా వేసి మీకు ఎంత వెయిట్ అనేది ఉన్నది చూపిస్తాను. ఇవ్వండి, ఇవంతా కూడా ఫ్రూట్స్తో చాలా బాగుంది. వీటన్నిటికీ కూడా మనము ఈ ఫ్లవరింగు, ఫ్రూటింగ్ బడ్స్తో ఉన్నప్పుడే మంచి ఫెర్టిలైజర్స్ అయితే ఇచ్చుకోవాలి. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూడండి, ఇది కూడా అవకాడో కూడా మనకి బహుశా ఇగోండి, ఇది ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. చూడండి, చిగురు కూడా మీరు చక్కగా వచ్చింది. వీటికి మనము చాలా ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తున్నాము. చూడండి, ఇది సీతాఫలం, రెడ్ సీతాఫలం మనము ఇందులో వేసుకున్నాము. కాకపోతే ఇది ఈ ట్రబ్లోన, అలాగే ఈ మల్బరీ ప్లాంట్ ఉంది కదా, ఈ ట్రబ్లోను కూడా మనం ఎప్పుడు ప్లాంట్స్ వేసినా కూడా చనిపోతున్నాయి. ఎందుకు చనిపోతున్నాయి అనేది మనకి అర్థం కాలేదు. ఈ ట్రబ్లో అయితే చాలా ప్లాంట్స్ వేసాము. స్టార్టింగ్లో స్టార్ ఫ్రూట్ వేసాము, అలాగే బత్తాయి వేసాము, జామ వేసాము, అలాగే నల్ల నేరేడు, జంబూ నేరేడు వేసాము. మళ్ళీ అలాగే ఇంకా సపోటా కూడా వేసాము. ఇందులో మనకి 5 ప్లాంట్స్ అయితే పోయాయి 3 ఇయర్స్ నుంచి. అసలు ఎందుకు పోతున్నాయో అర్థం కావట్లేదు. అయితే నేను హార్టికల్చర్లో మనకి తెలిసిన ఒక సైంటిస్ట్ అయితే ఉన్నారు, ఆయనకి అడిగితే ఒకసారి అదంతా కూడా మట్టి తవ్వి దానికి ఏమైనా డిసీజ్ ఏమైనా ఉందేమో అని చూడమన్నారు.
ఆ వేర్లంతా తీస్తే వాటికి చూపిస్తాను మీకు. దీనికోసం కూడా ఒక వీడియో చేస్తాను మీకు నెక్స్ట్. చిన్న చిన్న బూడిపిల్ల అయితే ఉన్నాయి, అవి ఫోటో తీసి పెట్టాము. అది ఒక డిసీజ్ అంట, దానికి కూడా మనకి మెడిసిన్ చెప్పారు, ఆ మెడిసిన్ వేసాము. మరి ఎలా ఉందో చూడాలి. సీతాఫలం కూడా చిగురు వస్తుంది అని చెప్పారు, చూద్దాం ఆ మెడిసిన్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో. చూడండి, నిమ్మ అయితే మనకి ఆకులు కండ ఫ్లవరింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. చూసుకోండి, ప్రతి కొమ్మకి ఇంచుమించుగా ఒక్కొక్క కొమ్మకి 20 నుంచి 30 ఫ్లవర్స్, అలాగే బడ్స్ ఉన్నాయి, అలాగే పిందెలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ నిమ్మకాయ బాగా పండిపోయి రాలిపోయింది, ఇంకా ఉన్నాయి. మనం ఈ ఇయర్ అయితే నిమ్మకాయలన్నీ కూడా మన ప్లాంట్ నుంచే తీసుకున్నాము. మళ్ళీ మన దసరాకు కూడా మనం బయట కొనలేదు, దసరాకు కూడా మన మొక్క నుంచి తీసిన నిమ్మకాయలే. చూడండి, ఇది కూడా చిగురు వస్తుంది. అన్ని ప్లాంట్స్ కూడా ఇప్పుడు మంచిగా గ్రోత్ అయ్యాయి, మంచిగా ఫ్లవరింగ్ ఫ్రూటింగ్తో ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ఫ్లవరింగ్ అయ్యి పిందెలు వచ్చిన తర్వాత పెడతాను. మళ్ళీ ఏ స్టేజ్లో ఏ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి, ఈ వేసవి కాలంలో కూడా మనము కేరింగ్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అనేది మీకు మళ్ళీ వీడియోలు పెడతాము. మనము ఈ నిమ్మ, బత్తాయి, నారింజ ఈ వెరైటీస్కి అయితే మంచి ఫ్లవరింగ్ రావడానికి, మంచి చిగురు రావడానికి ఒక మెడిసిన్ అయితే తెప్పించాము. అది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. వీటన్నిటికి కూడా మంచి మెడిసిన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కేవలం నిమ్మ జాతికి చెందిన మొక్కలకైతే మనము చూసారా, ఫ్లవరింగ్ అస్సలు ఖాళీ లేకుండా వచ్చింది. ఇవన్నీ కూడా చక్కగా నిలబడడానికి ఏమేమి ఇచ్చుకోవాలి అనేది మళ్ళీ మీకు వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ఇలాంటి మంచి వీడియోస్, ఇంకా ప్లాంట్స్ గురించి, ప్లాంట్స్ ఏ విధంగా వేసుకోవాలి, నర్సరీ నుంచి తెచ్చిన ప్లాంట్స్ అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.